తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పోటీ పరీక్ష సైదాబాద్లోని కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష కోసం హాల్ టికెట్లతో మాతృశ్రీ కాలేజ్ సెంటర్కు నిరుద్యోగులు వచ్చారు. ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలు కావాల్సి ఉంది. 2:30 గంటలు దాటినా పరీక్ష మొదలు కాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. వారి సంఘీభావంగా బీజేవైఎం కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల రాకతో మరింత టెన్షన్కు కారణమైంది. చివరకు పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వెబ్సైట్లో సమాచారం ఇచ్చారు. నేను వికారాబాద్ నుండి 5 o'clock లేచి వచ్చినాం. మా మిస్సెస్ ఎగ్జామ్ రాస్తుంది టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇది 10 గంటలకు స్టార్ట్ కావాల్సిన ఎగ్జాము. ఈ కాలేజీ మాతా ఇంజనీరింగ్ కాలేజ్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సైదాబాద్ లో ఇప్పటి వరకు గిట నెట్ ఆన్ కాలేక వాళ్ళు ఎగ్జామ్ రాయలేక వాళ్ళను బయటికి రానియకుండా పోలీసు నిర్బంధంలో వాళ్ళను కప్పిపుచ్చే మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఎగ్జామ్స్కు ఎలాంటి ఆన్లైన్ కానీ అప్రూవల్ చేస్తాం కానీ సిస్టమ్స్ ఆన్ చేస్తాం కానీ ధ్యాసలో మాత్రం అయితే మేనేజ్మెంట్ లేదు. ఈ టీఎస్పీఎస్సీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పోటీ పరీక్ష సైదాబాద్లో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, టీజీపీఎస్సీ పోటీ పరీక్ష నిర్వహణలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సినటువంటి పరీక్ష దాదాపుగా 2 గంటల పాటు కూడా నిర్వహించకపోవడంతో అక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ పేరెంట్స్ కావచ్చు, మొత్తం కూడా ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు హైదరాబాద్ పాత బస్తీలో కూడా సైదాబాద్ మాతృశ్రీ కాలేజ్ లో ఇంకా ప్రారంభం కానటువంటి ఆ ఉద్యోగ పోటీ పరీక్ష ఏదైతే ఉందో అది ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే అక్కడ పోటీ పరీక్ష నిర్వహణ చాలా లేట్ గా జరగడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సైదాబాద్ లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలతో కూడా ఈ రోజు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకోవడం జరిగింది. 2:30 గంటల తర్వాత కూడా పరీక్ష ప్రారంభం కావడంతో అభ్యర్థులు అయోమయానికి కూడా గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చినటువంటి అభ్యర్థులు తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లోపలికి పంపించకపోవడంతో అక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో అక్కడ వెలుపల కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. వారికి మద్దతుకు కూడా ఆందోళనకు దిగినటువంటి బీజేపీ యువ మోర్చా నాయకులు కూడా అక్కడ కాసేపు ధర్నా కూడా చేపట్టారు. అలాగే బీజేపీ యువ మోర్చా నాయకులను కూడా సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే పరీక్ష ప్రారంభం కాకపోవడానికి అయితే మెయిన్ గా సాంకేతిక సమస్య కారణంగా అనేది తెలుస్తుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ తరఫున పరీక్ష నిర్వహించాల్సినటువంటి టీసీఎస్ సంస్థ నిర్లక్ష్యం వ్యవహరించడం కారణంగానే ఈ టీజీపీఎస్సీ పరీక్ష లేట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షకు ఒక రోజు ముందుగానే అక్కడ పరీక్ష కేంద్రంలో కంప్యూటర్లు కావచ్చు ప్రతిదీ కూడా సిద్ధం చేయాల్సి ఉంది. కానీ టీసీఎస్ వారు పరీక్ష నిర్వహించేటువంటి వాళ్ళు ఈ రోజు ఉదయం 10 గంటలకి ఎగ్జామ్ అయితే అంతకంటే ముందుగా కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు చేయడంతో అవి పూర్తిగా పనులు లేట్ అవ్వడం వల్లనే అక్కడ పరీక్ష లేట్ అవ్వడం జరిగింది. అందుకే అభ్యర్థులు ఆందోళనకు గురవ్వడం జరిగింది. అక్కడ అభ్యర్థుల ఆందోళన తెలుసుకున్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ యువ మోర్చా కూడా ధర్నా చేపట్టడంతో అక్కడ పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఈ కేంద్రంలోని అక్కడ ఉన్నటువంటి కేంద్రంలోని అభ్యర్థులు కూడా పరీక్షలు మొత్తం మీదైతే రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఈ మేర కూడా సంస్థ వెబ్సైట్ లో కూడా సమాచారాన్ని కూడా పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైనా విద్య వైద్య అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక విద్య పోటీ పరీక్షల నిమిత్తం ఒక పరీక్షకు ఎంట్రీ కాబోతున్నామంటే ఆ పరీక్షకు రాసేటువంటి అభ్యర్థులు ఎంత ఇంపార్టెంటో అభ్యర్థులు రాసేటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చొరవ తీసుకోవాలి. కానీ దీంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.